స్నేహితులారా, ఈ సమయాన్ని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రేమపూర్వకముగా మిమ్మల్ని అందరినీ వాక్య ధ్యానంలోనికి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఆదివారమున శ్రమల ఆదివారంగా జ్ఞాపకం చేసుకొనుచూ ఉన్నాము. ఇటు సందర్భంలో మనకివ్వబడినటువంటి అంశము సిలువ కృప యొక్క ప్రకటన. సిలువ కృప యొక్క ప్రకటన. స్నేహితులారా, హైదరాబాదు లేక ఏ పట్టణంలోనైనా కూడా సౌకర్యాలతో కూడిన కార్పొరేట్ హాస్పిటళ్ళు ఉండినట్లు మనము గమనిస్తాం. అయితే ఎంతోమంది అనారోగ్యము ప్రమాదానికి లోనైనటువంటి వేళ ఏ కార్పొరేట్ హాస్పిటల్ ముందుకు వెళ్ళినా డబ్బు ఉండినప్పుడే లేదా ఫీజును మనము కట్టగలుగుతాం అనుకున్నప్పుడే వారు వైద్యము చేసేటటువంటి వారుగా, లేక ఎలాంటి దీనస్థితిలా ఎలాంటి భయంకరమైన అనారోగ్యంలో మనం ఉండినా మనలను తిరస్కరించేటటువంటి వారుగా ఉంటారు. అదే రీతిగా హైదరాబాదు లేక ఆయా పట్టణాలలో ఎన్ని బ్యాంకులు ఉండినా, ఎన్ని ఆర్థికపరమైనటువంటి సంస్థలు ఉండినా మనము పేదరికంలో ఉన్నామని, ఆకలి దప్పికలలో ఉన్నామని, అప్పుల మధ్య ఉన్నామని, మన కష్టాన్ని విని మన సమస్యను చూచి డబ్బులు ఇచ్చేటటువంటి సంస్థ కానీ బ్యాంకు కానీ ఎవ్వరు ఉండరండి. మనము దేన్ని కుదువబెట్టగలుగుతాం? ఏ ఉద్యోగి యొక్క షూరిటీని అందించగలుగుతాం? మనకెన్ని ఆస్తిపాస్తులు ఉన్నవి, వీటిని గమనించే వారు మనకు లోన్స్ కానీ అప్పులు కానీ ఇచ్చేటటువంటి వారుగా ఉంటారు. అంతెందుకండి, మనకు మెడిసిన్ చదవాలని లేక ఇంజనీరింగ్ చదవాలని ఎంత ఆశ ఉండినా కూడా ఈ పోటీ పరీక్షలు ఉంటాయి కదా, ఎంట్రన్స్లో మంచి ర్యాంకు రావాలి, దాంతోపాటు ఫీజులు కట్టగలగాలి. మనకు ఆశ ఉంటేనే సరిపోదు, లక్ష్యం ఉంటేనే సరిపోదు. వాటిని నెరవేర్చినటువంటి దినాననే చదువుకునే అవకాశం మనకు లభిస్తూ ఉంది. ఇవన్నీ మాటలు గుర్తు చేయడంలో ఉన్న ముఖ్య ఉద్దేశం ఏంటనంటే, స్నేహితులారా, యేసు ప్రభుల వారు మనము బలహీనతలో ఉండగా, పాప బంధకాలలో ఉండగా, మరణానికి, శాపానికి, నరకానికి లోనైనటువంటి వారంగా ఉండగా, మనలో ఏ తలాంతులు ఉండినవి, మనలో ఏ మెరిట్స్ ఉండినవి, ఏ గొప్పతనము, ఏ ఆస్తిపాస్తులు, ఏ అధికారము, ఏ ఉన్నత వర్గానికి మనము సంబంధించినటువంటి వారము అని ఆయన లెక్కించకుండా, ఆలోచించకుండా మన కొరకు తన ప్రాణాలను అర్పించినటువంటి వాడుగా ఉండినాడు. ఈ లోకంలో ఎవరి సహాయం మనకు కావాలన్నా, ఎవరి ప్రోత్సాహం మనకు కావాలన్నా, మన బ్యాక్గ్రౌండ్ ఏంది, ఆర్థిక సామాజిక స్థితిగతులు ఏంటి అని ఆలోచించిన తర్వాతనే వారు మనకు సహాయం చేసేటటువంటి వారుగా ఉండినారు. అయితే యేసు ప్రభుల వారు మనలో ఏ మెరిట్స్ ఉన్నవి, ఏ ప్రత్యేకతలు ఉన్నవి, ఏ టాలెంట్స్ ఉన్నవి అని ఆలోచించకుండా మనము మరణానికి, శాపానికి లోనైనటువంటి పరిస్థితుల మధ్య తన ప్రాణాన్ని సిలువ మీద అర్పించినటువంటి వాడిగా ఉండినాడు. దీనిలో దేవుని కృప మనకు కనబడతా ఉంది. కృప అనే మాటను మనము ఏ రీతిగా అర్థం చేసుకోవచ్చు అంటే, యోగ్యత లేకపోయినా మనము సహాయము, మేలును అనుభవించేదాన్ని కృపగా అర్థం చేసుకోవాలి. నెలంతా పని చేస్తే మనకి జీతం వస్తుందండి. పని చేయకపోయినా కూడా జీతం రావడాన్ని కృపగా అర్థం చేసుకోవాలి. మరి ఆయన ప్రాణాన్ని పెట్టడానికి మనలో ఏమైనా గొప్పతనం ఉందా? ఆయన ప్రాణాన్ని పెట్టడానికి మనలో ఏమైనా నీతి ఉందా? ఆయన ప్రాణాన్ని పెట్టడానికి అంటే సిలువ మీద ఆయన తన ప్రాణాన్ని పెట్టడం అంటే ఊరికే ప్రాణాన్ని పెట్టడం అని కాదండి. ఆయన కొట్టబడి, తిట్టబడి, వెలివేయబడి,
ముఖం మీద ఉమ్మి, కాళ్ళు చేతులలో గాయములు, అవి చాలా శ్రమతో కూడినటువంటి సందర్భంగా, వేదనతో కూడినటువంటి సందర్భంగా, అవమానంతో కూడినటువంటి ఆయన వస్త్రములను తీసివేయడం, ప్రజలందరి ముందు వస్త్రాలను తీసివేయడం, ప్రజలందరి ముందు గడ్డాన్ని పట్టుకొని లాగడం, ప్రజలందరిని ముందు తన్నడం, ప్రజలందరి ముందు ఉమ్మివేయడము, ఈ దూషించడము, ఇన్ని శ్రమలు ఆయన తప్పిదము లేకపోయినా, ఆయనలో ఏ పాపము నేరము లేకపోయినా వీటన్నిటినీ ఎందుకు భరించినాడు? దీనిలో ఏమీ కనబడతా ఉందనంటే దేవుని యొక్క కృప. దేవుడు నీ జీవితాన్ని, నా జీవితాన్ని, ఈరోజు ఏ కన్నీళ్ళ మధ్య మనమున్నామో, ఏ శ్రమల మధ్య మనమున్నామో, ఏ భారముల మధ్య ఉన్నామో వాటిలో నుండి విడుదల చేయడానికి మన కొరకు వీటన్నిటిని భరించినాడు. అయితే దీంట్లో దేవుని కృపను మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. చదవబడిన లేఖన భాగములను సైతము గమనించినట్లయితే దేవుని యొక్క కృప మన జీవితములను ఎన్నో రీతులుగా మార్చేటటువంటిదిగా, మేలును అందించేటటువంటిదిగా ఉండింది అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. మరి మీకా గ్రంథము 7వ అధ్యాయంలో తెలియజేయబడిన రీతిగా దేవుని కృప మనలను నిరీక్షణలోనికి నడిపిస్తూ ఉంది. చూడండి, యూదుల, ఇశ్రాయేలుల జీవితము కూలిపోయినటువంటిదిగా, పతనమైనటువంటిదిగా, తరమబడినటువంటిదిగా, ఏ దిక్కు లేకుండా, ఏ అవకాశం లేకుండా, ఏ రకమైన ఆదరణ, ఆస్తిపాస్తులు లేకుండా వారు తరమబడుతూ ఉన్నటువంటి జనాంగంగా, వెలివేయబడుతూ ఉన్నటువంటి జనాంగంగా, పరాయి దేశములలో బానిసలుగా నివసిస్తూ ఉన్నటువంటి జనాంగంగా, సంతోషం వారి జీవితంలో దూరమైంది, సౌకర్యం వారి జీవితంలో దూరమైంది, వేదన కన్నీళ్లతో వారు నింపబడినారు. చెదిరిపోయినటువంటి వారుగా, హత్యలకి లోనవుతున్నటువంటి వారుగా, దాడులకి లోనవుతున్నటువంటి వారుగా, దిక్కు లేని జనాంగంగా వారు ఉన్నటువంటి వేళ దేవుడు వారి జీవితాలలో అద్భుతములను జరిగిస్తానని, నిజమే, నా జీవితం ఈరోజు పతన స్థితిలో ఉండింది, నా జీవితము చెదిరిపోయిన స్థితిలో ఉండింది, నా జీవితము బాగుపడదేమో, నా కుటుంబం బాగుపడదేమో, చెదురైనటువంటి బ్రతుకులను మేము అనుభవిస్తూ ఉన్నాం అనే పరిస్థితుల మధ్య సిలువ అనేది గొప్ప నిరీక్షణను మన జీవితాలలో అందించేటటువంటిదిగా ఉంది. మరి మనము పాపం అనే బంధకంలో, బలహీనతలు అనే బంధకంలో, అసమాధానం అనే బంధకంలో విడిపోయినాము అనే చీకట్లలో జీవిస్తూ ఉన్నటువంటి వేళ సిలువ మనలో సమాధానాన్ని, సిలువ మనలో స్వస్థతను, సిలువ మనలో పునరుద్ధరించబడిన స్థితిని కలుగజేస్తూ ఉంది. ఈ పాత నిబంధన పాఠ్య భాగంలో కూడా ఈ రకమైనటువంటి నిరీక్షణను దేవుడు మరలా వారిని దర్శిస్తానని, ఐగుప్తు దేశంలో నుండి వారు బయటకు వచ్చిన తర్వాత ఎన్ని అద్భుతాలు జరిగితే వాళ్ళు బయటకు రావాల్సి వచ్చింది. ఎరుకో పట్టణపు గోడల విషయంలో కానీ, ఎర్ర సముద్రము పాయలుగా చేయబడిన విషయంలో కానీ, యోర్దాను నది ఎండిపోజేసిన విషయంలో కానీ ఎన్నో అద్భుతములను ఆయన జరిగించి వాళ్ళలో గొప్ప భవిష్యత్తు పట్ల, బ్రతుకు పట్ల గొప్ప నిరీక్షణను అనుగ్రహించినాడు. ఈరోజు శిలువ ద్వారా అటువంటి గొప్ప నిరీక్షణను మన జీవితాలలో అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉండినాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. ప్రభుల వారి దేవుడు ఈ భాగంలో ఆయన కృపను గూర్చి వారికి తెలియజేస్తూ వాళ్ళలో ఉన్నటువంటి బాధలను, శ్రమలను
వారిలో ఉన్నటువంటి బలహీనతలను, బంధకములను దూరపరిచి వారిని పునరుద్ధరించేటటువంటి దేవుడుగా ఉండినాడని, వాళ్ళ పాపపు స్థితిలో క్షమించేటటువంటి దేవుడుగా ఉండినాడని, వారు భారముల మధ్య జీవిస్తుండగా ఆ భారములలో నుండి విడుదలను అనుగ్రహించేటటువంటి దేవుడుగా ఉండినాడని లేఖనము ప్రత్యేకించి ఈ భాగంలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఈ భాగంలో ఇశ్రాయేల్ జనాంగం, మేము చెదిరిపోయినాము, మా బ్రతుకులు నాశనమైపోయినవి, మేము ఎదగలేము, ఫలించలేము, మా జీవితములు పతనమైనవి, చాలా వ్యతిరేకతల మధ్య, చాలా వేదనల మధ్య, గాయముల మధ్య, కన్నీళ్ళ మధ్య మా జీవితంలో ఉండినవి అని వారు తలపోస్తూ ఉండగా, దేవుడు నేను మిమ్మల్ని బలపరుస్తానని, నేను మీలో ఉన్న భయాన్ని, గాయములను దూరపరుస్తానని, పడిపోయిన స్థితిలో నుండి మిమ్మును లేవనెత్తుతానని, ఈ భౌతిక సంబంధమైనటువంటి పునరుద్ధరణ మాత్రమే కాదు, పాపములను క్షమించుట ద్వారా, కృపను మీ జీవితంలో విస్తరింపజేయుట ద్వారా, నేను శాంతిని, సమాధానములను కలుగజేయుట ద్వారా మీ ఆధ్యాత్మిక పరమైన జీవితాలలో కూడా గొప్ప నిరీక్షణను అనుగ్రహించే దేవుడనని తెలియజేయడాన్ని ఈ లేఖన భాగంలో మనము గమనించవచ్చు. కనుక శిలువ ప్రభు యొక్క శ్రమలు మన జీవితాలలో నిరీక్షణను, ఈరోజు నువ్వు ఏడుస్తూ ఉన్నావు, ఈరోజు నువ్వు గాయపడిన స్థితిలో ఉన్నావు, ఈరోజు లేవలేని స్థితిలో ఉన్నావు, ఈరోజు నష్టపోయిన స్థితిలో ఉన్నావు, కానీ దేవుడు గొప్ప భవిష్యత్తును నీ జీవితంలో, ఆ బంధకములలో నుండి, శ్రమలలో నుండి విడుదల, మేలును అనుగ్రహించేటటువంటి వాడుగా ఉన్నాడు అని తెలియజేయడానికి సంతోషిస్తూ ఉన్నాను. అలాగుననే స్నేహితులారా, రెండవ విషయాన్ని సువార్తల పాఠ్య భాగంలో గమనించినప్పుడు, దేవుడు ఈ గుడ్డి భర్తమయి, ఈ లేఖన భాగాన్ని మనము గమనించినప్పుడు, ఈ సువార్తల పాఠ్య భాగము గుడ్డి భర్తమయ్య గారి జీవితాన్ని తెలియజేస్తూ ఉన్నట్లుగా మార్కు సువార్త 10వ అధ్యాయం 46వ వచనం మొదలుకొని 72 వచనాలను గమనించినప్పుడు, ఆ గుడ్డి భర్తమయ్య జీవితంలో ఆయన ఎలాంటి విడుదలను అనుభవించినాడు, దేవుని కృప వలననే ఆ విడుదల సంభవించిందని. ఆయన జీవితము రోడ్ సైడ్ జీవితం అండి. ఒక భిక్షకునిలాగా ఆయన జీవిస్తూ ఉన్నాడు. ఏ రికమెండేషన్ ఆయన దగ్గర లేదు, ఏ గొప్పతనము ఆయన దగ్గర లేదు, ఏ రకమైనటువంటి పేరు ప్రఖ్యాతులు, లోక సంబంధమైన ప్రత్యేకతలు, తలాంతులు ఆయన దగ్గర లేదు. ఆయన జీవితమే ఫుట్పాత్ లైఫ్ అంటాం కదా, ఆ ఫుట్పాత్ లైఫ్ లాగా, రోడ్ సైడ్ లైఫ్ లాగా అయిపోయింది. ఎవరైనా భిక్షం వేస్తే కానీ, 4 రూపాయలు ఇస్తే కానీ పూట గడవనటువంటి స్థితిలో ఉండినాడు. అతడు గుడ్డితనాన్ని బట్టి ప్రజలందరి జీవితంలో కంటే వెనుకబడినటువంటి వాడుగా ఉండినాడు. అలాంటి తరుణంలో ఆ మార్గం గుండా ప్రభులవారు వెళ్తూ ఉన్నారు అనే వార్త అతనికి వినబడినప్పుడు, మీరు చూడండి, అతని శరీరము చీకటితో నింపబడింది, అతని యొక్క శరీరము గుడ్డితనంతో నింపబడింది. కానీ ఆయన యొక్క భౌతికంగా అతడు చీకటితో నింపబడినటువంటి వ్యక్తిగా ఉండినప్పటికీ, ఆధ్యాత్మికంగా అతడు వెలుగుతో నింపబడినటువంటి వ్యక్తిగా ఉండినాడు. కండ్లుండి ప్రభుల వారిని చూచేటటువంటి వారు, కండ్లుండి ఆయన కార్యములను గమనించేటటువంటి వారు కూడా ప్రభుల వారు ఏమై ఉన్నారు, ఆయన యొక్క గొప్పతనం ఏంటి, ఆయన యొక్క కార్యములు ఏంటి అని గ్రహించలేని స్థితుల మధ్య
ఈ గుడ్డివాడు ఆయన మెస్సియా అని గమనిస్తూ ఉన్నాడు, అంటే విశ్వసిస్తూ ఉన్నాడు. ఆయన రక్షకుడని విశ్వసిస్తూ ఉన్నాడు. ఆయన గొప్ప బోధకుడని విశ్వసిస్తూ ఉన్నాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదని విశ్వసించేటటువంటి వాడుగా ఉండినాడు. ఆ దారి వెంట వెళ్తూ ఉన్నప్పుడు, అందుకే దావీదు కుమారుడా, బోధకుడా, నన్ను రక్షించు అనేటటువంటి మాటలు మనము వినేటటువంటి వారంగా ఉన్నాం. ఇలాంటి తరుణంలో స్నేహితులారా, ప్రభువును పిలవకూడదని, ఆయనను ఆటంకపరచకూడదని ఆయన చుట్టుపక్కల ఉన్నటువంటి చాలామంది అభ్యంతరం తెలియజేస్తూ ఉన్నటువంటి వేళ ఆయన, మీరు చూడండి స్నేహితులారా, ప్రభువు ఆయన స్వరాన్ని, ఒక అనామకుడు, ఏ రకమైన దిక్కులేనటువంటి వాడు, పేదవాడు, రోడ్ సైడు జీవితాన్ని అనుభవించేటటువంటి వాడు, ఆయన స్వరాన్ని విని ఆగిపోయినటువంటి ప్రభువుగా, ఆయన వైపు చూస్తూ ఆయనలో ఏ అవసరత ఉంది అని వినడానికి సిద్ధపడినటువంటి ప్రభువుగా ఉండినాడు. చూడండి, సిలువలో కూడా ఆయన ఈ రకమైనటువంటి ఓపికను, ఈ రకమైనటువంటి సహనాన్ని వినేటటువంటి దేవుడుగా, తల్లిని గురించి తనను వేడుకొనుచు ఉన్నటువంటి ఆ రెండవ దొంగను గూర్చి వాళ్ళ శ్రేయస్సు గురించి శ్రద్ధ కలిగినటువంటి దేవుడుగా, వాళ్ళ భవిష్యత్తును గురించి ఆలోచిస్తున్నటువంటి, ఆ శ్రమలో, ఆ వేదనలో, ఆ పొడవబడిన స్థితిలో, ఆ హత్యకి లోనవుతున్నటువంటి స్థితిలో, ఆ గాయాలను అనుభవించుచున్నటువంటి స్థితిలో వీటిని ఆలోచించుచున్నటువంటి దేవుడుగా ఉండినాడు. మరి అతనిలో చూపును, ఆ గుడ్డి భర్తమై జీవితంలో చూపును అనుగ్రహించినాడు. ఇక్కడ అతని జీవితంలో ఎంత గొప్ప మేలును, ఎంత గొప్ప విడుదలను మనం గమనిస్తామనంటే, అప్పటి వరకు గుడ్డివాడిగా జీవించినటువంటి అతడు యేసు ప్రభు శిష్యుడిగా మారిపోవడాన్ని మనము గమనిస్తాం. అప్పటి వరకు భిక్షమెత్తుకుంటున్నటువంటి వ్యక్తి ఆ యేసు ప్రభు శిష్యుడిగా మారడంతో పాటు ఆయన తన జీవితము మారింది, తన జీవితము నూతనత్వంలోనికి వచ్చి ఉన్నది అనేదానికి గుర్తుగా ఆయన మీద ఉన్నటువంటి వస్త్రాన్ని, ఇన్ని రోజులు ఏ వస్త్రము చాచి ఆయన డబ్బులను యాచించినటువంటి వాడిగా ఉన్నాడో, ఇక దీనితో పని లేదని దాన్ని పారవేసినటువంటి వాడిగా ఉండినాడు. పత్రికల పాఠ్యభాగము గమనించినప్పుడు స్నేహితులారా, మరి పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు, నిజమే, దేవుని కృప మనము అనుభవిస్తూ ఉన్నాం. మనము పొంది ఉన్న రక్షణకు కానీ, మనము పొంది ఉన్న క్షమాపణకు కానీ, మనం పొంది ఉన్న విడుదలకు, నిరీక్షణకు కానీ మనము ఏ రకమైన వెలను చెల్లించలేనటువంటి వారము. దేవుని ప్రేమ మన మీద ఉండింది కాబట్టి, దేవుని కృప ద్వారా మనలను దర్శించినాడు కాబట్టి ఈ ప్రత్యేక అనుభవంలోను రక్షణ భాగ్యాన్ని మనం పొందినటువంటి వారంగా ఉండినాం. మరి రక్షణ పొందితే సరిపోతుందా? యేసు ప్రభువు రక్షకుడని ఒప్పుకున్నంత మాత్రాన సరిపోతుందా? ఇలాంటి ఆరాధనలో పాల్గొన్నంత మాత్రాన సరిపోతుందా అని అంటే, ఆ కృపకు మనము తగినటువంటి ప్రతిస్పందన కలిగి జీవించేటటువంటి వారంగా ఉండాలి. వాట్ ఈజ్ అవర్ రెస్పాండ్ టువర్డ్స్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని ఆలోచించగలిగితే, పేతురు రాసినటువంటి ఈ పత్రికలో దేవుని చేత నియమింపబడినటువంటి జీవితాలు, దేవుని చేత ఏర్పాటు చేయబడినటువంటి జీవితాలు, అవి ఎంత మార్పును పొంది
ఈ లోకంలో జీవించాల్సినటువంటి అవసరత ఉండిందో లేఖనాలలో తెలియజేయబడడాన్ని మనము గమనించేటటువంటి వారంగా ఉండినాం. ఇలాంటి తరుణంలో యేసు ప్రభువును విశ్వసించడం మాత్రమే కాదు, యేసు ప్రభుల వారిని ఎరిగి ఉండడం మాత్రమే కాదు, క్రైస్తవులుగా మనకివ్వబడినటువంటి బాధ్యత ఏమై ఉన్నదనంటే ఆయనలాగా జీవించడం. యేసు ప్రభుల వారు ఈ లోకంలో ఏ రీతిగా జీవించినాడో ఆయనలాగా ఆయన మాటలు, ఆయన క్రియలు, ఆయన ఆలోచనలు, ఆయన త్యాగము మనం కూడా ప్రజలందరి ఎడల ప్రదర్శించుచు ఆయన బిడ్డలముగా, ఆయన సాక్షులముగా ఈ లోకంలో జీవించాల్సినటువంటి అవసరత ఉండింది అనే విషయాన్ని ఈ లేఖన భాగంలో మనము గమనించేటటువంటి వారంగా ఉన్నాం. ఆయన త్యాగము చేసినాడండి మానవ విమోచన కొరకు. ఆయన తన ప్రాణాలను అర్పించినటువంటి వాడుగా ఉండినాడండి ఆయన మానవ విమోచన కొరకు. మన జీవితంలో కూడా అటువంటి జీవిత విధానాన్ని, అంటే ప్రభువు ప్రజల శ్రేయస్సు కొరకు, ప్రజల విడుదల కొరకు ఎలాంటి మేళ్లను అనుగ్రహించినాడో అటువంటి జీవిత, ప్రజలకి ఉపయోగకరమైన జీవిత విధానాన్ని మనము అనుసరించవలసినటువంటి అవసరత ఉండింది. ప్రభుల వారు మనం గమనించినప్పుడు స్నేహితులారా, ఆయన శ్రమల యందు, అవమానముల యందు ఎటువంటి శాంతిని, సమాధానాన్ని ప్రదర్శించినటువంటి వారుగా ఉండినారో మనము గమనించవచ్చు. ఆయన అవమానము పొంది తిరిగి అవమానించలేదు, శ్రమను పొంది వారిని దూషించలేదు. ఆయన శ్రమలయందు, అవమానములయందు దేవుని మీద భారము వేసినటువంటి వాడుగా ఉండినాడు. వీటన్నిటినీ గమనిస్తూ ఉన్న మనము అంటే ప్రభుల వారి జీవితాన్ని మాదిరిగా తీసుకొని బ్రతుకుతున్నటువంటి మనము ఆయన అడుగులో అడుగు వేసి ఆయనలాగా జీవించాలి అని మనవి చేస్తూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాము. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి మనకు తోడై ఉండి నడిపించును గాక. ఆమెన్.